ఇచ్చారు. దీని పేరు ఏంటంటే లాటిన్లో స్పెస్ నోన్ కాన్ఫుండెంటి. దీన్ని తెలుగులో నిరాశ కలిగింపని నిరీక్షణ అని తర్జుమా చేశారు. అదే వాక్యాన్ని తీసుకుని పోపు గారు మన జీవితాల్లో మనం చాలా నిరీక్షిస్తూ ఉంటాం. ఎన్నో కోరికలు కలిగి ఎన్నో ఆశయాలు కలిగి ఉంటూ ఉంటాం. మరి కాల పరిమితిలో ఈ యొక్క ఆశయాలు, కోరికలు, ఆ యొక్క ఉద్దేశాలు, విన్నపాలు మరి నెరవేరుతున్నాయా లేవా అని మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్ష పెట్టుకోవాలి. మీ అందరికీ తెలిసినటువంటి కథే. ఒక గదిలో 4 కొవ్వొత్తులను వెలిగించి పెట్టారు. ఆ కొవ్వొత్తుల పేర్లు శాంతి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ లేకపోతే ఆశ. మొట్టమొదటిగా శాంతి. ఈ కొవ్వొత్తి, ఈ ప్రపంచంలో శాంతి లేదు, సమాధానం లేదు. అందరూ కూడా కొట్టుకొని చేస్తూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి మరి నష్టాలు కలుగుతూ ఉన్నాయి. అందువలన నేను వెలిగితే ఉపయోగం ఏముంది అని ఆ కొవ్వొత్తి ఆరిపోయింది. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క నష్టాలను చూసి. తర్వాత విశ్వాసం లేకపోతే నమ్మకం. ఈ కొవ్వొత్తి కూడా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో శాంతి, సమాధానం లేదు. అదేవిధంగా విశ్వాసము, నమ్మకం కూడా లేదు. ఎవరు కూడా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో జీవించడం వల్ల, నమ్మకంతో జీవించడంలా, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఈ విధంగా సమాజం అంతా కూడా జీవిస్తూ ఉంది. కాబట్టి నేను వెలుగటం వలన ఉపయోగం ఏముంది అని ఆ కొవ్వొత్తి కూడా ఆరిపోయింది. ఇంకా 3వది ప్రేమ. ఈ కొవ్వొత్తి కూడా ఈ సమాజంలో ప్రేమ లేదు. అందరూ కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఒకరిని మరి హింసించుకుంటూ ఉన్నారు అని ప్రేమ కూడా ఏం చేసింది? ఆ కొవ్వొత్తి కూడా ఆరిపోయింది. ఇంకా మిగిలినది ఏంటిది? ఆశ, నిరీక్షణ. ఇంతలోకి ఒక పిల్లవాడు ఆ గదిలోనికి వచ్చాడు. గదిలోనికి వచ్చి ఆ 3 కొవ్వొత్తులు ఆరిపోవటం గమనించి వారితో అంటూ ఉన్నాడు, ఎందుకు మీరు అప్పుడే ఆగిపోయారు? శాంతి, నమ్మకం, ప్రేమ, ఈ 3 కొవ్వొత్తులు కూడా ఆగిపోవటం ఆ పిల్లవానికి నచ్చల. ప్రశ్న వేశాడు. అప్పుడు మిగిలినటువంటి ఆశ ఆ పిల్లవాడితో చెప్తుంది, నీవు గనక ధైర్యం తెచ్చుకుంటే, నీవు గనక ఉత్సాహాన్ని తెచ్చుకుంటే ఈ యొక్క ఆశతో మరలా ఆ 3టిని బ్రతికించవచ్చు అని ఆ పిల్లవాడిలో విశ్వాసాన్ని నింపింది. ఆ పిల్లవాడు ఏం చేశాడు? మరలా ఈ యొక్క ఆశ చూపినటువంటి ఆ యొక్క ఉత్సాహము, ప్రోత్సాహముతో ఆ మిగిలినటువంటి 3 కొవ్వొత్తులు కూడా వెలిగించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క చిన్న కథలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మన జీవితాలలో నిరీక్షణ, ఆశ, కోరిక ఉన్నంత కాలం కూడా మన జీవితంలో ఏది కోల్పోయినా మరలా అది తిరిగి వచ్చేస్తుంది. ఆశ ఉంటే మరలా మన కోల్పోయినవి మనకి దక్కుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ సంవత్సరాన్ని జూబ్లీ సంవత్సరం అంటారు. జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం? 25 సంవత్సరాలు రజత జూబ్లీ అంటాం. 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ, 75 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ, 100 సంవత్సరాలు సెంటినరీ అని ఈ విధంగా 25 సంవత్సరాలకు ఒకసారి ఈ జూబ్లీ అనేది జరుగుతూ ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లేవియ కాండము 29వ అధ్యాయము 5వ వచనంలో మనం వింటూ ఉంటాం. లేవియ కాండము 29వ అధ్యాయము 5వ వచనం. అక్కడ మనము ఈ జూబ్లీకి సంబంధించినటువంటివి వింటూ ఉంటాం.
అక్కడ ఏమని ఉందంటే 7 ఏండ్లు వసంతాలు వచ్చిన తర్వాత 7 అంటే ఎన్ని? 7 ఏళ్ళు ఎంత? 49. తర్వాత వచ్చేటువంటి సంవత్సరాన్ని వారు జూబ్లీ సంవత్సరంగా కొనియాడతారు. 50 సంవత్సరాలకి జూబ్లీ సంవత్సరాన్ని కొనియాడతారు. ఎందుకని కొనియాడతారంటే ఆ యొక్క 50వ సంవత్సరము జూబ్లీ సంవత్సరం వచ్చినప్పుడు ఎవరైతే బానిసత్వంలో ఉంటున్నారో వారికి స్వేచ్ఛ అనేది వస్తుంది. ఎవరైతే అప్పుల బాధ పడి ఉంటారో వారికి అప్పులు అనేవి క్షమించబడుతూ ఉంటాయి, తీర్చబడుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు, నిరీక్షణతో ఉండేవారు. ఎప్పుడు వస్తుందా ఆ సమయం అని జనాలందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే వారికి స్వేచ్ఛ అనేది ఆ సంవత్సరం ఇవ్వబడుతుంది. 49 సంవత్సరాలు వారి శ్రమ, లేకపోతే వారు కష్టం, వారి బానిసత్వం పోయి ఆ సంవత్సరంలో వారికి స్వేచ్ఛ అనేది వస్తుంది. స్వేచ్ఛ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ సంవత్సరం కోసం ఎదురు చూసేవాళ్ళు. మరి మనం కూడా మన జీవితాల్లో చాలా ఎదురు చూస్తూ ఉంటాం, చాలా విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు దేనికోసం ఎదురు చూస్తారు? పరీక్షల కోసం ఎదురు చూస్తారా? ఎదురు చూడరు. ఎందుకని? పరీక్షలు మనకి కష్టాన్ని తీసుకొస్తాయి, చదువుకోవాలి, శ్రమించాలి. కానీ మీ అందరూ ఈ బాలయేసు పండుగ కోసం ఎదురు చూసే ఉంటారు, అవునా? ఎందుకని అంటే సాయంత్రం స్టడీ అవరు ఉండదు, అవునా? ఈ విధంగా మనము నిరీక్షిస్తూ ఉంటాం మన జీవితాల్లో. కొంతమంది అప్పిస్తారు, మళ్ళా ఆ అప్పు ఎప్పుడు తిరిగిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం, అవునా? ఇంకా కొంతమంది మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు, ఎప్పుడు నేనంటే ఇష్టం అని చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా మనం నిరీక్షిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం, ఆశతో ఉంటూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, మరి క్రైస్తవ విశ్వాసులుగా ఈ నిరీక్షణ అనేది క్రైస్తవ విశ్వాసానికి ప్రాముఖ్యమైనది. నిరీక్షణ అనేది క్రైస్తవ విశ్వాసానికి ముఖ్యమైనది. ఎందుకని అంటే ఆ ఆశ ఉంటే మనము ఫలిస్తూ ఉంటాం. మరి మనందరం కూడా ఈ యొక్క బాలయేసు పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటాం. ఆ బాలయేసు నా కోరికలు తీరుస్తాడు, నా అవసరాలను తీరుస్తాడు. ఆ బాలయేసుకి మొక్కుకుంటే, లేకపోతే ఆ బాలయేసుని ప్రార్థిస్తే, ఆరాధిస్తే నేను అనుకున్నది నాకు జరుగుతుంది అనే విశ్వాసంతో చాలామంది కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ అనేది ప్రతి ఒక్క విశ్వాసంలో ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మరి మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ యొక్క అంశాన్ని తీసుకొని మనల్ని ధ్యానించమని కోరుతూ ఉన్నారు. నిరీక్షణ నిరాశను కలిగించదు అనే అంశం. ప్రియ సోదరి సోదరులారా, మరి డిసెంబర్ 29వ తారీఖున పరిశుద్ధ పాప్ గారు ఏం చేశారంటే, ఇటలీలో ఉన్నటువంటి రోమ్ నగరంలో ఉన్నటువంటి పేతురు గారు ప్రధాన దేవాలయము బసిలికాని ఓపెన్ చేస్తూ డోర్ని తెరిచి ఈ యొక్క జూబ్లీ సంవత్సరాన్ని ప్రకటించారు. అది సూచనగా మరి ఆయన చేశారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనం. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 9వ వచనం, నేనే ద్వారమును. ప్రైజ్ ది లార్డ్. సోదరులారా, ఈ యొక్క ద్వారము క్రీస్తు ప్రభువే మనందరికీ కూడా ఒక ద్వారముగా ఉంటూ ఉన్నారు. ఎక్కడ ప్రవేశించడానికి? మన పరలోకంలో మోక్షాన్ని, స్వర్గాన్ని పొందుకోవాలంటే క్రీస్తు ప్రభువు ఒక మార్గముగా, ఒక ద్వారముగా తనను తాను ఈ ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నాడు. చాలామంది కూడా చాలా విధాలుగా
మరి కష్టాలు పడుతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు, హింసలను అనుభవిస్తూ ఉన్నారు. వీరందరూ నిరీక్షణలో ఉంటున్నారు. ఎవరైనా ఒక వ్యాధితో బాధపడుతున్నారు అనుకోండి, వారు దేనికోసం ఎదురు చూస్తారు? ఆ వ్యాధి ఎప్పుడు నయం అవుతుందా, ఎప్పుడు నేను స్వస్థతను పొందుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఈ ద్వారము ఆ యొక్క నిరీక్షణని మరి తీరుస్తూ ఉంది. అందుకే క్రైస్తవులుగా మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిరాశ చెందినటువంటి విశ్వాసంతో మనము అనుకున్నవి సాధిస్తాం. మరి చాలామంది కూడా స్వస్థత కావాలని పుణ్యక్షేత్రాల దగ్గరికి వస్తూ ఉంటారు, మరి దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ స్వస్థత ఎప్పుడు కలుగుతుంది? మనలో విశ్వాసం మెండుగా ఉన్నప్పుడు కలుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, మరి చిన్నారి బాలయేసుని మనందరం కూడా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా ఇంకా ఈ యొక్క పండుగలు ఫలించాలని మనందరం కూడా ఒక గీతంతో దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం అని ఈ పాటను పాడుకుంటూ ఆ చిన్నారి బాలయేసుని స్తుతించుదాం, ఆరాధించుదాం, మహిమపరుచుదాం. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. పాడినందరూ చప్పట్లతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసు నామం ఎంతో మధురం, యేసు నామం ఎంతో మధురం, యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది, యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది, యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది, యేసుని ప్రేమ మనకు కనలేనిది, యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ మనకు కనలేనిది. యేసు నామం ఎంతో మధురం, యేసు నామం మనకు శరణం. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును, యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును, యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును, యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసు నామం ఎంతో మధురం, క్రీస్తు నామం మనకు శరణం. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, యేసుని ప్రేమ మనకు జపము నేర్పును,
యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, యేసుని ప్రేమ మనకు జపము నేర్పును, యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనకు కృపను చూపును, యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనకు కృపను చూపును. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం, యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాలలో మనం ఎదురు చూసిన, నిరీక్షించిన, ఆశపడిన అది తీరవ కదా అని చాలా మంది కూడా నిరాశ చెందుతూ ఉంటారు. వారు ఆశించిన దాన్ని వదిలేస్తుంటూ ఉంటారు. కానీ పౌలు గారు అంటున్నాడు, అలా మనము జీవించకూడదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా వారి పరిష్కారం అనేది ఉంది. వారి నిరీక్షణలో ఖచ్చితంగా మన కోసం దేవుడు దయచేస్తారని పలుకుతూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి లేఖలోని 5వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, అంతేకాదు మన బాధలలో కూడా మనము అతిశయించుచున్నాము. ఏలైనా కష్టములు ఓర్పును సచీలము నిరీక్షణను కలిగించును. ఏంటి ఈ ప్రాసెస్? ఏంటి ఇక్కడ విధానము? కష్టాలు, సమస్యలు ఏమి వచ్చినా మనము ఓర్పుతో ఉండాలంట. మన జీవితాల్లో ఏది జరిగినా, మరి ప్రతి జీవితంలో అనుకున్నది జరగదు. అనుకున్నామని జరగవు అని, అనుకోలేదని ఆగవు కొన్ని అని చెప్తారు. అవునా? మనం అనుకున్నది అన్నీ కూడా జరగవు, అనుకోలేదని అవి కూడా జరగకోకుండా ఉండవు. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఓర్పుతో ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఓర్పుతో ఉంటే ఏమవుతుంది? ఓర్పుతో ఉంటే అది ఓర్పు సచ్చీలముగా మారుతుంది. సచ్చీలం అంటే పట్టు విడవనటువంటి స్థితి అనమాట. అంటే పట్టుదలతో ఉంటాం. ఓర్పు ఉంటే పట్టుదల ఉంటుంది, పట్టుదల ఉంటే నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉంటే అది ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితాల్లో అనుకున్నవి జరగడం లేదని మనం నిరాశ చెందకూడదు, నిరుత్సాహము పడకూడదు. మరి దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలని మరి పరిశుద్ధ పోపు గారు మనకి చెప్తూ ఉన్నారు. నిరీక్షణ అనున్నది ప్రేమ నుండి పట్టుకొస్తుందని మరి రోమీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. మనము శత్రువులముగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనతో సమాధానపరచుకొనినచో, మరి ఇప్పుడు దేవునితో సమాధానము పరపబడిన వారమై ఆయన జీవించటాన్ని బట్టి ఎంతగానో రక్షింపబడము. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందించము. ప్రియ సోదరి సోదరులారా, మరి క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను ఆ శిలువపై వ్యక్తపరిచాడు. ఈటతో తన యొక్క హృదయాన్ని పొడిచినప్పుడు ఆ హృదయము తెరుచుకొనబడింది. ఆ హృదయము ప్రేమని సూచిస్తూ ఉంది. మరి ఆ ఈటితో పొడిచినప్పుడు తెరవబడినటువంటి హృదయము క్రీస్తు ప్రభు యొక్క ప్రేమకి గుర్తు. మరి క్రీస్తు ప్రభు మనందరినీ ఎంతగా ప్రేమించాడు? తనను తాను అర్పించుకున్నాడు, బలిగా దేవునికి అర్పించాడు. మనందరి పాపాలను ఆయన
తన మీద మోసుకొని మరి ఈ విధంగా చేశారు. కాబట్టి ప్రేమ నిరీక్షణ కూడా ముడిపడి ఉన్నాయి. ప్రేమ ఉంటే నిరీక్షణ అనేది ఉంటూ ఉంటుంది. మరి పునీత్ అగస్టిన్ గారు ఈ విధంగా అంటారు, మన జీవిత స్థితి ఏమైనప్పటికీ, మన జీవితంలో ఏమి జరిగినా, ఏ విధంగా మారిపోయినప్పటికీ విశ్వసించుట, నిరీక్షించుట, ప్రేమించుట అను ఈ 3 గుణములు లేకుండా జీవించలేమని చెప్తారు. మన జీవితం ఏమైపోయినా సరే, మన జీవితాల్లో ఏం జరిగినా సరే నిరీక్షించుట, ప్రేమించుట, ఇంకా విశ్వసించుట, ఇవి లేకుండా ఏ జీవితం కూడా ఉండదని మరి ఆ పునీతుడు చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క వాక్యాలని మన పోపు గారు వివరిస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఇది ఒక నిరీక్షణ గమనము అని మనము ఈ బుక్లో టైటిల్ చూస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం. క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం. మరి 1294 సంవత్సరంలో ఆగస్టు 28, 29 ఆ తేదీలలో 5వ సెలెస్టిన్ పోపు గారు అక్విలాలోని ఉన్నటువంటి దేవాలయంలో కొల్లెమాజ్జో మరియమాత బసిలికాను సందర్శించడానికి ఎనలేని పాప క్షమాపణ కృపవరమును అనుగ్రహించారు. ఎవరైతే ఆ దేవాలయాన్ని దర్శిస్తారో, ఆ దేవాలయంలో ప్రవేశిస్తారో వారికి పాప క్షమ అనే అనుగ్రహము పొందేలాగా ఆయన ప్రకటించారు. మరి అనేక మంది ప్రయాణమై ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వారి పాపాలను ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ఈ విధంగా మన చరిత్రను చూసుకుంటే దేవాలయ తలుపులు తెరవటం, అదేవిధంగా ఆ యొక్క తీర్థయాత్రలు మనం చూస్తూ ఉంటాం. మనం కూడా ఎక్కువగా కొన్ని పుణ్యక్షేత్రాలను కాలినడకన వెళ్తాం. లేకపోతే ఈ మధ్యనే మన తొంభి ఫాదర్ గారు మన హనుమాన్ జంక్షన్ నుంచి గోవాకి బస్సుల ద్వారా కొంతమందిని తీసుకెళ్ళారు. అవునా? తెలుసా మీకు అది? ఎవరు వచ్చారు మీలో గోవా? చాలా తక్కువగా కనబడుతున్నారు. ఇది తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ఆ పునీతిని దర్శించుకోవడానికి మనం ఇక్కడ నుంచి బస్సు ద్వారా వెళ్ళాం. అవునా? మరి ఈ దేశం నలుమూల నుంచి చాలామంది కూడా ప్రయాణాల్లో వచ్చారు. కొంతమంది రైల్లో వచ్చారు, కొంతమంది ఫ్లైట్లో వచ్చారు. ఈ విధంగా ఆ పునీతిని దర్శించుకోవాలి అనే ఆశతో, కోరికతో ఆ పునీతుని యొక్క మధ్యస్వ ప్రార్థన ద్వారా తమ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి, దేవుని యొక్క అనుగ్రహాలను, ఆశీస్సులను పొందుకోవాలని ఈ విధంగా తీర్థయాత్రల ద్వారా వెళ్ళారు. మరి క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం, తీర్థయాత్ర లాంటిది. అందుకే పోపు గారు మరి కొన్ని దేవాలయమును ద్వారాలను తెరుస్తూ ఉన్నారు. డిసెంబర్ 29వ తారీఖున మరి పునీత పేతురు బృహత్ దేవాలయాన్ని ఆయన తెరిచారు. తర్వాత ఆదివారము పునీత మరియ మెజోరే బృహత్ దేవాలయాన్ని, బసిలికాన్ని తెరిచారు. తర్వాత ఆదివారము పునీత పౌలు బృహత్ దేహాన్ని ఆయన పవిత్ర క్షమద్వారమును తెరిచారు. తర్వాత పవిత్ర క్షమద్వారం ఆయన ఈ విధంగా 4 మనకి ప్రధాన బసిలికాలు ఉన్నాయి. వాటి యొక్క ద్వారాలని ఆయన తెరిచారు. ఇవి ఎప్పుడు మోయబడతాయి? ఈ సంవత్సరం అయిన తర్వాత, అంటే మరలా డిసెంబర్ 29వ సంవత్సరం వచ్చినప్పటికీ ఈ యొక్క జూబ్లీ సంవత్సరం ముగించేటువంటి సందర్భాలలో ఆయన మరలా ఈ ద్వారాలని మూస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాసము మనకు ఉండాలి. మరి మనందరం కూడా పవిత్ర క్షమద్వారము తెరవబడినప్పుడు దానిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. పోపు గారు అంటూ ఉంటారు, మరి అందరూ కూడా ఆ యొక్క బృహత్ దేవాలయానికి వెళ్ళలేదు. అవునా? మనందరం కూడా రోమ్ నగరం వెళ్ళలేము, ఆ యొక్క బసిలికాల్లోనికి ప్రవేశించలేము. అందుకని ఆయన మన పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ యొక్క ప్రార్థనలు సల్పాలని ఆహ్వానించారు. అందుకే డిసెంబర్ 29వ తారీఖున మన పునీత పౌలు గారి కథీడ్రల్లో బిషప్ గారు పూజ నడిపించి గురువులతో మరి సమస్త మన కథోలిక విశ్వాసులందరితో దివ్యబలి పూజ అర్పించారు. మనందరం అక్కడికి వెళ్ళలేము కాబట్టి పోపు గారు ఏమంటున్నారు, మన పరిధిలో ఉన్నటువంటి, మన విచారణలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి
మనము ఆ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు పాప క్షమాపణను మనకు దయచేస్తారని మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనందరం కూడా ఈ నిరీక్షణ యాత్రలో మనకు అనేకమైనటువంటి సంకేతాలు ఉంటాయి, సూచనలు ఉంటాయి. వీటన్నిటిని కూడా గమనించి మనం ముందుకి ప్రయాణం చేయాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రపంచంలో చాలామంది కూడా మంచివారు ఉన్నారు, మంచి అనేది ఉంది. కానీ అయినప్పటికీ మనం మంచిని మాత్రము పొగడుకోకుండా ఎక్కువగా చెడుని గురించే మాట్లాడుతున్నాం, చెడుని మనము ప్రకటిస్తూ ఉన్నాం. వాక్యం చదువుకుందాం. శాంతి స్థాపకులు ధన్యులు, శాంతి స్థాపకుల ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడదు, వారు దేవుని కుమారులు అనబడదురు. సోదరి సోదరులారా, ఈ నిరీక్షణ కాలంలో నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవులంగా మనం ఏం చేయాలి? శాంతిని స్థాపించాలి, శాంతిని సమాధానాలను స్థాపించాలి. ఇది ఎక్కడ మొదలవుతుంది? మనం ఎక్కడుంటే అక్కడ మొదలెట్టాలి. మన యొక్క కుటుంబంలో ఉన్నామనుకోండి, కుటుంబంలో దాన్ని మనం ప్రారంభించాలి. ముందుగా మన కుటుంబాల్లో శాంతి ఉండాలి, తర్వాత సమాజంలో శాంతి ఉంటుంది. ఆ విధంగా మనలో ముందుగా శాంతి అనేది ఉండాలి. మరి ఇంకా ఈ నిరీక్షణ కాలంలో మరి ఆ నిరీక్షణ ఫలించాలి అంటే, నిరాశ మరి చెందకుండా ఉండాలంటే ఈ భూలోకంలో ప్రస్తుత సమాజంలో కొన్ని మార్పులు జరగాలని ఆయన మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏంటి ఆ మార్పులు అంటే సంతానోత్పత్తి. ఈ రోజుల్లో చాలామంది కూడా బిడ్డలు కనడానికి ఇష్టపడటంలా, పెళ్లి చేసుకుని సహజీవనం కొనసాగిస్తున్నా వాళ్ళు బిడ్డలు వద్దనుకుంటున్నారు. సంతానోత్పత్తి అనే లోపము ఉంటూ ఉంది. మరి కొంతమంది ఏమో కొన్ని దేశాల్లో జనాలు కుప్పలు గొప్పలుగా ఉన్నారు, వారికి వేరే సమస్యలు ఉన్నాయి. చైనా కానీ లేకపోతే భారతదేశం కానీ జనాభా ఎక్కువ ఉన్నాయి, ఇవి సమస్యలు అని చాలామంది భావిస్తున్నారు. అని పోపు గారు అంటారు, చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ చాలామంది వినియోగ ఉత్పత్తిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. వస్తువు వ్యామోహం ఉంది. ఒకప్పుడు మన ఇళ్ళల్లో టీవీ ఉండేది కాదు, ఫోన్ ఉండేది కాదు, ఫ్రిడ్జ్ ఉండేది కాదు, ఏసీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్నీ కూడా మనము కొనుగోలు చేసి మన గృహంలో పెట్టుకుంటూ ఉన్నాం. అంటే ఈ వస్తువు వ్యామోహం అనేది పెరుగుతుంది, వస్తువు వినియోగం అనేది పెరుగుతుంది. ఈ యొక్క వస్తువు వినియోగము ద్వారానే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని పోపు గారు దాని మీద మనం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఏమి లేనటువంటి మనము ఇప్పుడు అన్నీ కూడా మన గృహాల్లో పెట్టుకుంటున్నాం, మన జీవితాల్లో ఉంచుకుంటూ ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే, చెరసాలలో బందీలుగా ఉన్నటువంటి ఖైదీల మీదకి నా మనసు వెళుతుందని పోపు గారు చెప్తూ ఉన్నారు. మరి చెరసాల్లో ఉన్నటువంటి వారు ఎటువంటి స్థితిలో ఉంటారు? కుటుంబాన్ని కోల్పోయి, సమాజానికి దూరం అయిపోయి, వారు ఒంటరిగా జీవిస్తూ ఆశ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనందరం కూడా క్రైస్తవ విశ్వాసముగా వారిలో విశ్వాసాన్ని నింపాలి, ఆశని కలిగించాలి అని మరి పరిశుద్ధ పోపు గారు రాజకీయ నాయకులకి పిలుపునిస్తున్నారు. ఎందుకంటే కారుణ్య క్రియలే నిరీక్షణ క్రియలు. అంటే మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో ఇతరులకు, అవి నిరీక్షణ క్రియలుగా మారిపోతూ ఉంటాయి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపాలంటే మనం ముందుకి రావాలి, ఇతరులకు సహాయపడాలి. ఇప్పుడు చాలామంది పేదవారు ఉంటూ ఉన్నారు, తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. మరి వారికి మనము అన్నం పెట్టినప్పుడు, మరి వారి ఆహారం కోసం నిరీక్షిస్తూ ఉన్న సందర్భంలో మనం వారికి ఆకలి పెట్టినప్పుడు, అన్నం పెట్టినప్పుడు వారి ఆకలి తీరుస్తుంది, వారి నిరీక్షణ ఫలిస్తుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సోదర వృద్ధులు కూడా మన కుటుంబంలో ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోరు, వారిని ఒంటరితనంగా జీవిస్తూ ఉంటారు. అందరూ ఉన్నా ఎవరు లేనటువంటి స్థితిలో ఉంటారు. వారిని కూడా ఆదుకోవాలని పోపు గారు పిలుపునిస్తున్నారు. ఈ నిరీక్షణ వారిలో ఉన్నప్పుడు అది ఫలించాలంటే మన వారితో సఖ్యత కలిగి, సమాధానం కలిగి, వారి బాగోగులు చూసుకొంచు, వారితో సంభాషిస్తూ, మాట్లాడుతూ
వారికి ఉన్నటువంటి లోటులన్నీ కూడా మనం తీసేయాలని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా కొంతమంది వలస వెళ్ళినటువంటి వారు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. ముంబై లాంటి నగరంలో అయితే అందరూ కూడా వలసలుగా వచ్చి అక్కడ జీవించే వాళ్ళే. గోవా నుంచి, లేకపోతే కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఇంకా రాష్ట్రాలన్నింటి నుంచి వచ్చేసి అక్కడ వలసలు ఉండేవారు. ఆ వలసలు ఉండేటువంటి వారి పట్ల చాలామంది కూడా పక్షపాతంతో జీవిస్తూ ఉన్నారు. చాలామంది కూడా దురాభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. వారిని తిరస్కరిస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయకూడదు అని మరి పోపు గారు పిలుపునిస్తున్నారు. మరి వాళ్ళు ఎంతో ఆశతో ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఎవరు కూడా ఆదరించకపోతే, అందరూ ద్వేషిస్తే, అందరూ తృణీకరిస్తే, అందరూ తిరస్కరిస్తే, ఈ పక్షపాతం చూపిస్తే వారు సంతోషంగా జీవించగలరా? జీవించలేరు. కాబట్టి ఈ వలసలు వెళ్ళేటువంటి వారి పట్ల దయాదాక్షిణ్యం కలిగి మనం జీవించాలని మరి పోపు గారు పిలుపునిస్తూ ఉన్నారు. ఇది నిరీక్షణలో జరిగేటువంటి కార్యాలు. అదేవిధంగా యువత జీవితాల్లో కూడా ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి. వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని? మంచి జాబ్ వస్తుంది, నేను మంచిగా చదువుకుంటున్నా, నా జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది అని. కానీ కొన్ని సందర్భాలలో జరగకపోతే వారు నిరాశ చెందుతూ ఉన్నారు. తగిన ఫలితము రాకపోతే వాళ్ళు నిరాశ చెందుతున్నారు. అయినప్పటికీ యువత ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా విపత్తులు జరిగినాయి అనుకోండి, వరదలు వచ్చినాయి, వెంటనే ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు? యువత. అవునా? ఈ రోజుల్లో ఫుడ్ బ్యాంక్ అనేది ఉందన్నమాట. ఫుడ్ బ్యాంక్ అంటే ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు, కార్యక్రమం జరిగినప్పుడు అందరూ భుజించిన తర్వాత మిగిలినటువంటి ఆ భోజనాన్ని ఈ ఫుడ్ బ్యాంక్ వారికి ఇస్తారు. వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటారు. వాళ్ళు వెంటనే కారు వేసుకుని వెళ్ళిపోయి ఆ భోజనాన్ని తీసుకుని వెళ్ళి మరి పేదలకి వాళ్ళు పంచిపెట్టి ఉంటారు. ఇది ఎవరు చేసేది? యువతే చేస్తున్నారు ఈ కాలంలో. కాబట్టి అటువంటి వాటిని మనం ప్రోత్సహించాలని పోపు గారు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ సోదరులారా, మరి నిరీక్షణకై విజ్ఞాపనము ఆయన వివరిస్తూ ధనవంతులు ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు. ధనవంతులు ఉదార స్వభావం అంటే ధనవంతులకి మరి ధనము ఎక్కువగా ఉంటుంది, అన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వారందరూ కూడా ఉదార స్వభావంతో మరి పేదలకి తమ యొక్క ధనాన్ని దానం చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి నైసియా విశ్వ మహాసభ జరిగి 1700 సంవత్సరాలు అవుతుందన్నమాట. దాన్ని పురస్కరించుకొని, అంటే ఈ నైసియా ఈ యొక్క మహాసభ ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 325 సంవత్సరంలో జరిగింది. అది ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. అందుకే ఈ యొక్క జూబిలీని పురస్కరించుకొని మరి మనము కూడా ఉదార స్వభావం కలిగి ఉండాలని మరి పోపు గారు మనల్ని కోరుతూ ఉన్నారు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనం. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనంలో వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండనట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము.